హలో అందరికీ ఈరోజు ఒక మంచి మసాలా కర్రీ అండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్, టమాటో ఇంకా 2 బంగాళదుంపలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే ఉప్పు, పసుపు ఇంకా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ అనపకాయ గింజలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలండి. నేను మసాలాకు వచ్చేసి ధనియా పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్ ఇంకా నువ్వులు, పల్లీలు డ్రై రోస్ట్ చేసి చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సరిపడినంత కారం ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి. కాస్త మసాలా అంతా బాగా పట్టుకున్న తర్వాత సరిపడినంత వాటర్ కూడా వేసి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం సేపు మళ్ళీ చిన్న మంట మీద మూత పెట్టి కుక్ చేసుకున్నట్లయితే కాస్త గ్రేవీ చిక్కపడి చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది కర్రీ. కంపల్సరీ ట్రై చేయండి.